నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక మనం చూస్తున్నాము ఏపీలోని అసెంబ్లీ అదేవిధంగా మండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఇక 2 రోజులుగా మనం చూస్తే 2 రోజులుగా అసెంబ్లీ మండలి సమావేశంలోని కొంచెం గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే వైసీపీ పట్టుబడుతుందో తిరుమల లడ్డు అంశానికి సంబంధించి చర్చించాలి. దాంతోపాటు ఇందాపూర్ డైరీ సంబంధించి ఈ అంశానికి ఇందాపూర్ డైరీకి సంబంధించి అసెంబ్లీలో చర్చ జరపాలంటూ కూడా 2 రోజులుగా వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ వైసీపీ దాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. ముఖ్యంగా ఈరోజు చెప్తూ ఉన్నారు ఎందుకు దీనిపైన పట్టుబడుతుంది వైసీపీ అంటే ఇందాపూర్ డైరీకి సంబంధించి ఇదేదైతే హెరిటేజ్ ఉందో హెరిటేజ్ అదేవిధంగా ఇందాపూర్ ఈ యొక్క డైరీ ఈ రెండు చీకటి ఒప్పందం చేసుకున్నారు. ఇందులో ఖచ్చితంగా హెరిటేజ్ ఉంది అనేది ఈరోజు వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఈ డైరీకి అదేవిధంగా హెరిటేజ్కి ఏంటి సంబంధం? ఈరోజు ఏదైతే ఈ నెయ్యికి సంబంధించి ఈ ఇందాపూర్ డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చారో దాదాపు 4 సంస్థలు డైరీ సంస్థలు కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి ఈ తిరుమల లడ్డుకు సంబంధించి నెయ్యి సరఫరాకు సంబంధించి. అందులో ఇందాపూర్ అనేది కూడా ఒక డైరీ సంస్థ ఉంది. సో దీనిపైన ఈరోజు వైసీపీ ఎందుకు పట్టుబడుతుందంటే ఈ ఇందాపూర్ డైరీ అనేది ఈరోజు దీని వెనక హెరిటేజ్ సంస్థ ఉంది. హెరిటేజ్ సంస్థకు లాభం చేకూర్చేందుకే ఇదంతా నడుస్తుంది. టీటీడీకి సంబంధించిన ధనం ఏదైతే దాంతో కొల్లగొట్టేందుకే ఈ ఇందాపూర్ అనే సంస్థకు కూడా డైరీ సంస్థకు కూడా టెండర్ ఇచ్చారు అనేది ప్రధానంగా వైసీపీ ఆరోపణలు చేస్తుంది. దాంతోపాటు దీనికి ఇటు టీడీపీ చెప్తోంది మీరు ఇదెందుకు ఇందాపూర్ ఇష్యూని ఎందుకు తీసుకొచ్చారు? ఇందాపూర్ డైరీయే కాదు కదా, దాంతోపాటు ఇంకొక 4 సంస్థలకు కూడా ఇచ్చాం కదా, మీరు దీన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఈరోజు కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పేసి ఈరోజు ఎన్డీటీవీ రిపోర్ట్ వచ్చింది. అదేవిధంగా సిబిఐ సిట్ రిపోర్ట్ కూడా వచ్చింది. దీనిపైన చర్చిద్దాం. దీనిపైన మీరు చర్చించకుండా ఇది కొత్తగా అంశాన్ని తీసుకొచ్చి మీరు సభ నడవకుండా మీరు ఏదో రాద్ధాంతం చేయాలని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చెప్పేసి ఈరోజు మీరు చూస్తున్నారని టీడీపీ చెప్తుంది. ఏదైతే డైరీ ఉందో హెరిటేజ్ సంస్థ ఉందో ఇది 34 ఏళ్ళుగా ఈ యొక్క సంస్థ నడుస్తుంది. ఈ సంస్థ నడిచినప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక నిబంధనలు పెట్టుకున్నారు. ఏదైనా కూడా ప్రభుత్వ సంస్థలకు ఈ యొక్క నెయ్యి సరఫరా చేయకూడదు అనేది ఒక సిద్ధాంతం పెట్టుకుంది డైరీ ఈ హెరిటేజ్. సో అలాంటప్పుడు ఎట్లా చేస్తుంది, ఎట్లా తీసుకుంటారు? ఇదంతా మీరు ఒక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈ రకమైన కామెంట్స్ అయితే ఈరోజు టీడీపీ చెప్తుంది. నిజంగా ఇందులో వాస్తవం ఉందా? ఈరోజు వైసీపీ ఆరోపణలు చేస్తున్నట్లు ఏదైతే ఇందాపూర్ డైరీ ఉందో ఈ డైరీ అంశానికి సంబంధించి దీని వెనుక హెరిటేజ్ ఉందా, దీని వెనుక నిజంగా చంద్రబాబు నాయుడు ఉన్నారా, దీని వెనుక నిజంగా లోకేష్ ఉన్నారా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ నుంచి వచ్చేసి మనకు వీరగంధం ప్రశాంత్ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనకు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మహేష్ మనకు లైవ్లో జాయిన్ అయిపోతున్నారు. ముందుగా ఒకసారి ప్రసాద్ గారు మీ దగ్గరికి వద్దాం. ప్రసాద్ గారు, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు ఏంటి గత 2 రోజులుగా మనం చూస్తున్నాము వైసీపీ ఒక వాయిదా తీర్మానం ఇస్తుంది ఈ ఇందాపూర్ డైరీకి సంబంధించి చర్చ జరపాలని. దీని వెనుక హెరిటేజ్ ఉంది, హెరిటేజే కాదు ఇటు టీడీపీ పెద్దలు కూడా ఉన్నారు అనేది ఒక ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఏముంది అసలు? ఇప్పుడు 4 సంస్థలేమో ఈ నెయ్యి సరఫరా చేస్తున్నాయి టీడీడీకి నెయ్యి, అందులో భాగంగా ఇదొకటి ఇందాపూర్ అనేది. దీన్నే మీరు పర్టికులర్గా వైసీపీ ఎందుకు డిమాండ్ చేస్తుంది దీనిపైన చర్చ జరపాలని? ప్రసాద్ గారు మిమ్మల్ని. ప్రసాద్ గారు మిమ్మల్ని సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. అలాగే ప్యానెల్లో ఉన్న వ్యక్తి మీకు కూడా నమస్తే సార్. అలాగే 60 ప్రేక్షకులు కూడా నమస్తే. నమస్తే అండి. సార్, ఇక్కడ 2 విషయాలు ప్రజలకు చర్చనీయాంశం కానివ్వకుండా ప్రజలకు క్లారిటీ ఇస్తే తర్వాత మిగిలిన పనులన్నీ సులువు అవుతాయి. ఓకే. యాజ్ పర్ చంద్రబాబు నాయుడు గారు అండి, లేదంటే వాట్ ఎవర్ ద రీజన్ సార్, హెరిటేజ్ సప్లై చేయకూడదు అన్న నెపం, లేదంటే అదొక కారణం. వెరీ గుడ్, నో కాంట్రడిక్షన్. హెరిటేజ్ సప్లై చేయట్లేదు. కానీ హెరిటేజ్ పేరుతో ఎవడైతే ఇందాపూర్ అన్నాడు 2016లో బ్లాక్ లిస్ట్ చేసిన తర్వాత ఇవాళ టీటీడీ ఎస్టీలో ఇప్పటిదాకా కనీ విని ఎరిగిన రేటుతో ఎప్పుడైతే దీన్ని ఆ రేటుకి దగ్గర 750 రూపాయల దగ్గర దీన్ని రేటుతో ఎప్పుడైతే అమ్ముతున్నారో దీన్ని ఏ ప్రాతిపదిక మీద ఎవరి ప్రోద్బలంతో తర్వాత ఇవాళ మీరు టీటీడీ చైర్మన్ గారి ట్వీట్లు చూస్తే ఎవరైతే ఉన్నారో ఆయన చాలా కేటగారికల్ గా చాలా స్మార్ట్ గా యాజ్ ఇఫ్ అంటే ఈ కల్తీ నెయ్యి అన్న ఆరోపణల కన్నా ముందు ఆయన నవంబర్లో ఆ పదవిని అలంకరించాడు ఆయన. కానీ ఇది సెప్టెంబర్ అక్టోబర్లోనే ఈ దరిద్రం అంతా జరిగింది. ఈ దరిద్రం అంటే 4 కంటైనర్లు రిజెక్టెడ్ కంటైనర్లు మళ్ళీ తీసుకొచ్చి టీటీడీ నెత్తిన పోసిన దరిద్రానికి మొత్తం దాని మీద ఉన్న అభాస్ అంతా ఆ గలుసు అంతా కలుపుకోలేక అందరం వస్తున్నాం. 5వ విషయం ఏంటంటే ఇది మొదలెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నిజంగా ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మా ప్రభుత్వం రాగానే ఫస్ట్ ప్రయారిటీలో దీన్ని పట్టుకున్నాం, జల్లకొట్ట అవతల ఇచ్చారు అని చెప్పి చాలా హుందాగా మాట్లాడుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్.
కానీ అన్ఫార్చునేట్లీ అడుచు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు ఆయన మొత్తం ఆయనకున్న మీడియా సపోర్టింగ్ ఛానల్స్ అనుకోండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఇష్టం వచ్చినట్టు దాన్ని అబాస్పాలు చేసి ఇవాళ మేము ఎవరూ మాట్లాడడం, ఢిల్లీ పరిణామం తర్వాత ఆయన మాట్లాడమంటే ఇప్పుడు ఈ ఇందాపూర్ హిస్టరీ 2016లో దీన్ని బ్లాక్ లిస్ట్ చేశారు. తదనంతరం ఈ గవర్నమెంట్ రాగానే చాలా స్మార్ట్ గా ఇందాపూర్ ఒక నెపం పెట్టారు. ఇది నంది డైరీ కేవలం 10 లక్షల టన్నులు మాత్రమే సప్లై చేయగలరు. సార్ మనం చాలా క్లియర్ గా ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం ఒక బ్యారల్ క్రూడ్ ఆయిల్ కొంటే దాంట్లోంచి దగ్గర 18 నుంచి 20 బై ప్రొడక్ట్స్ వస్తాయి. అందులో ఏంటంటే పెట్రోల్, డీజిల్, ఏరోప్లేన్ ఆయిల్, అలా గ్రీజు, తర్వాత క్రూడ్ ఆయిల్, ఇలాంటివి 100 రకాల ఇవి వస్తాయి. వీటిలోంచి మనం ఎప్పుడైనా సరే దేన్ని చూసుకున్నా సరే బై ప్రొడక్ట్స్ కింద తీసుకోవాలి. ఒక్కొక్క పెట్రోల్ 40 లీటర్లు వస్తుంది, దగ్గర 34 లీటర్ల పైచీలకి డీజిల్ వస్తుంది. ఇవన్నీ రేట్ మార్కెట్ రేట్ తో కంపేర్ చేస్తే ఒక బ్యారల్ క్రూడ్ ఆయిల్ కి ఈక్వలెంట్. ఇవన్నీ బై ప్రొడక్ట్స్ ఏవైతే 18-19 వస్తాయి ఇవన్నీ ప్రాఫిటబుల్స్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అండర్టేకింగ్ యూనిట్స్ నడుపుతున్నాయి కాబట్టి. ఇలాగే మీరు పాలు, నెయ్యి, వెన్న తయారు చేసేది ఏదైనా చూడొచ్చు. దాంట్లో ఈ వెన్న అన్నది పాలు ప్రాసెసింగ్ లోనే ఫస్ట్ ప్రయారిటీలో బై ప్రోడక్ట్ కింద వెన్నే వస్తుంది. దాన్ని కరిగిస్తే నెయ్యి వస్తుంది. దీనికి ప్రాఫిటబిలిటీ అంటే ఎడిషనల్, ఇవాళ ఆ పాలుని మీరు ఏ రేటుకి అమ్ముతున్నారో అది దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ లాట్ ఆఫ్ ప్రాఫిట్. ఈ వెన్నని, నెయ్యి కరిగించి ఇవన్నీ అమ్మే దగ్గర ఈ బై ప్రొడక్ట్స్ కి తిరుమల చరిత్రలో 400 రూపాయలు దాటి కొని ఉదంతం లేదు. ఈ ఫస్ట్ ప్రయారిటీలో ఈ రేటు కొంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటే, బై ప్రోడక్ట్ కి పైపచ్చి ఒక టీటీడీ చైర్మన్ రాగానే ఒక అమెండ్మెంట్ ఇచ్చాడు. ఏది 800 కిలోమీటర్ల లోపల ఉన్న దాన్ని కొనడానికి 885 కిలోమీటర్లు ఇది ఎక్కడి నుంచి ఇందాపూర్ ఏదైతే వస్తుందో బ్లాక్ లిస్ట్ కంపెనీ ఏ ప్రాతిపదిక మీద ఇస్తుంది. అవును, మీరు అన్నట్లు ఒకటి కాదా ఇది ఇందులో ప్రసాద్ గారు మీరు అన్నట్లు ఈ జర్నీ ఏదైతే ఉందో దీంట్లో సడలించింది కదా టీటీడీ 1500 కిలోమీటర్ల దూరం నుంచి ప్రతి ఇప్పుడు ఏది డైరీ ఉంది అన్ని కూడా 800 కిలోమీటర్ల లోపు ఉండాలి అనే దానిపైన. నేను చెప్తుంది అదే సార్, ఈ సడలింపులన్నీ ఈ కొత్త చైర్మన్, ఈ కొత్త ప్రభుత్వం రాగానే ఎందుకు ఈ పాత బ్యాక్లాగులన్నీ కవర్ చేసుకోవడానికి. ఇందాపూర్ అని లాస్ట్ టైం నుంచి ఇవ్వట్లేదు. ఓకే, తర్వాత ఈ బోలే బాబా గారు, ఈ ఇందాపూర్ వీళ్ళిద్దరూ హెరిటేజ్ తో ఎట్లాంటి సత్సంబంధాలు కలిగి ఉన్నారన్నది మీరు జాగ్రత్తగా గమనిస్తే వెబ్సైట్ లో వాళ్ళు చాలా స్మార్ట్ గా తీయొచ్చు దాన్ని. కానీ 17th నెంబర్ తో, అలాగే బోలే బాబా తన వెబ్సైట్ లో మేము కొలాబరేటెడ్ అండ్ ఎలాబరేటెడ్ పార్ట్నర్స్ విత్ రెస్పెక్ట్ టు హెరిటేజ్ అన్నది, వీళ్ళు మదర్ డైరీ కానీ అలాంటివి 15 ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటిలన్నిటితోనూ వీళ్ళు సప్లైలోనే చైన్లోనే ఉన్నారు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూసుకున్నా దీన్ని తప్పించుకోలేని తరుణంలో ఢిల్లీ ప్రయాణం తర్వాత చాలా క్లియర్ గా అమిత్ షా గారు అమ్మ పెట్టి 4 పెట్టిన తర్వాత గుర్రం సవారీ ఎలా వచ్చిందంటే ఇంకెవ్వరూ మాట్లాడకూడదు మనం దీని గురించి అని దమ్మిడికి పనికిరాని ఆ దిక్కుమాల ఛానళ్ళు, మీరు నేను కష్టపడి జర్నలిజం చదివాం కానీ కుల ప్రాతిపదిక మీద వాడు, పెట్రోల్ బంకుల్లో పనిచేసి వాడు, పౌడర్ డబ్బా రాసుకున్నాడు, ఇలాంటి ఈ పనికిమాల శాతాలు ఇప్పటిదాకా చేసిన బ్యాడ్ ప్రాపగాండాకి పేటెంట్ రైట్స్ కలిగిన తిరుమల లడ్డూకి ఇంత మకిలి కలిగితే హిందూ సమాజానికి ఎవడైనా బాధ్యత వహించి సమాపన చెప్తాడేమో చూస్తుంటే గోరుతో దాన్ని గొడ్డల దాకా లాక్కొచ్చి ఆ దిక్కుమాల 4 కంటైనర్లు దాన్ని ఒక్క స్వరూపులో తుడిచి ఇదే మా ప్రభుత్వం వ్యతిరేకించింది, బయటికి పంపించింది. మళ్ళీ ఒక సెట్ ఆఫ్ టీమ్ కాలేడి వీళ్ళు చేసిన పనికి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ అండ్ ఒక రాఘవేంద్ర క్రషర్స్ లో దాన్ని పెట్టి 4 రోజుల తర్వాత తీసుకొచ్చారని చంద్రబాబు గారి స్థాయిలో చెప్పుకుంటే ఎంత గౌరవంగా ఉంటుంది అంటే అంత గౌరవంగా ఉండదు. కానీ ఇవాళ దానికి భ్రష్టు పట్టించవలసింది అది జంతు మాంసాల కొవ్వులు ఉన్నాయి, ఫిష్ ఆయిల్ ఉందని ఎవడు పడితే ఆడు ఎలా పడితే అలా మాట్లాడి ప్రసాద్ గారు ఒక పాయింట్ ప్రసాద్ గారు ఇక్కడ ఒక పాయింట్ నాకు ఇక్కడ ఈ రోజు నేను చూశాను బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇందులో ఈ ఇందాపూర్ డైరీ ఏదైతే ఇది దీంతో హెరిటేజ్ 2 చీకటి ఒప్పందం అన్నారు. ఇందులో ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు ఒకవైపు వీళ్ళు చెప్తున్న టీడీపోలు హెరిటేజ్ ఒక ఇందాపూర్ డైరీ నుంచి తీసుకునేది కేవలము వాళ్ళ ఒక చీజ్ లాంటిది, అదేవిధంగా పన్నీర్ లాంటిది, అదే టోస్ట్ మిల్క్ ఇలాంటివే తప్ప ఈ నెయ్యి ఇలాంటివి కొనుగోలు చేయరు. మీరు ఏ రకంగా ఈ ఆరోపణలు చేస్తున్నారు అనేది కొద్దిసేపటి క్రితమే హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడారు, కొన్ని క్లారిటీ ఇచ్చారు. అస్సలు ఏమీ తెలియని వ్యక్తులు ఎవరంటే హెరిటేజ్ షేర్ లో పెట్టి మోసపోయిన కుటుంబం ఒకడు. ఈ అనితమ్మ గారికి అసలు పాపం ఆవిడకి ఏమీ తెలియదు, కానీ అన్నింటిలోనూ పులు అంటే బొరగొరికించుకునే రకంలాగా వచ్చేస్తుంది ఆవిడ. దయించి దీని మీద సిబిఐ గారు, చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీకి పిలిపిస్తే ఉన్న నిజాలన్నీ బయటకు వస్తాయి. సార్ నేను కర్మగాలో చార్డ్ అకౌంట్ సిఐ చదివినండి. నేను చెప్పిన విషయాలు ఏంటంటే 41% స్టేక్ ఉంది ఎవరు నారా గారి ఫ్యామిలీకి అంతటికి, ఇంక్లూడింగ్ నిర్మాణ సంస్థలతో సైతం. ఇవన్నిటి కాకుండా మిగిలిన 59 స్టేక్లు కనుక మీరు గమనిస్తే నున్నే అన్న పేరుతో అది హెరిటేజ్ కాదు సార్, వీళ్ళు ఇందాపూర్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కి
ఎన్ని షేర్లు ఉన్నాయో ఒకసారి వెరిఫై చేయండి సార్. Okay. ఇది సెబీ మీరు ఎవ్వరు కాదన్నా సెబీ ఒక కూలంకషమైన ఆడిట్ అతి దగ్గరలో అయిపోతుంది. మీరు నేను కూడా కాదు, ఈ ప్రపంచంలో వీళ్ళు ఎవరు ఏం లేదు. రీసెంట్ పాస్ట్ లో 594 రూపాయల పైచీలుక షేర్ కోట్ అవుతూ ఉండేది. ఈ రీసెంట్ 3-4 డేస్ ఎప్పుడైతే ఈ తిరుమల లడ్డు ఈ నెత్తికెత్తుకున్నారో స్పాన్ ఆఫ్ నో టైం ఇప్పుడు ఎంత పడిపోయి ఉందో 284 రూపాయలు ఎంత షేర్ పలుకుతుంది వాళ్ళు చూసుకోండి షేర్ మార్కెట్ లో. ఆన్ అన్ అగ్రిగేట్ 1000 crores పర్ డే చెప్పడం ఫ్రమ్ ద లాస్ట్ 3 days నుంచి మ్యాసివ్ ఫాల్ పడుతుంది. దానికి ఉత్తరం పడిపోతాయి సార్ షేర్ మార్కెట్ లో. Okay. తర్వాత ఏమి తెలియని కుటుంబంలో జీవితంలో ఇద్దరు పుట్టుమంచిన తెలుగుదేశం వాళ్ళు ఎవడంటే ఒకడు పరకాల ప్రభాకర్ గారు, ఆ దావుస్ పర్యటన మీకు జ్ఞాపకం ఉందా? కొత్తిమీర కారం చెప్ప సెదారం అని మాట్లాడినాడు. ఈ కుటుంబంలో తగుదనమ్మా అని వాళ్ళు వచ్చి వీడి పెట్టి ఆ ప్రోడక్ట్ ఏం కొనలేవంటే ఆ క్లారిటీనే ఏదో ఉంది చూడండి, ఆ నెయ్యి వెనక్కి తిరగేయండి హెరిటేజ్ దాంట్లో. ఇప్పుడు మీరు నేను ఏదో తెలియక మాట్లాడతాం సార్. ఈ పాల వ్యాపారంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు నాయుడు గారికి ఆ కంటైనర్లు ఎలా కడుగుతారో, ఏం చేస్తారో, ఏమేమి వాడతారో ఆయనకి తెలియదంటే ఎంత బాధాకరం. ఒక్క నిమిషం మనం ప్రశాంత్ తోటి మాట్లాడిద్దాం. వేరే ఒక ప్రసాద్ గారు ప్లీజ్ మళ్ళీ ఒకసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మీరు డ్రైవింగ్లో ఉన్నట్టున్నారు. వీరగంధ ప్రశాంత్ గారు మ్యూట్లో ఉన్నారు చూడండి. నమస్కారం అందరికీ, ప్యానల్ ఉన్న అందరికీ, అదేవిధంగా 6TV లైవ్ చూసినటువంటి ప్రేక్షకులందరికీ నమస్తే. చెప్పండి ప్రసాద్ గారు. ఒకటి ప్రశాంత్ గారు ఒక పాయింట్ ఇక్కడ ఈ రోజు ఇంతకుముందు ప్రసాద్ గారు అన్నట్లు అది బ్లాక్ లిస్ట్ లో పెట్టిన ఇందాపూర్ డైరీకి ఏ రకంగా ఇస్తారు. దాంతోపాటు 301 కేజీ నెయ్యి 340 ఉండేది, ఈరోజు 648 రూపాయలు పెంచి ఆ సంస్థకు, ఆ డైరీ సంస్థకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది, దాని వెనుక ఎవరున్నారు ఏందనేది కొన్ని వైసీపీ నేతలు చర్చిద్దాం, మీరు మండలిలో చర్చిద్దాం అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్పి NDDB రిపోర్ట్స్, CBI రిపోర్ట్స్ అన్ని మీడియాల ద్వారా అన్ని పేపర్ల ద్వారా మనం చూస్తా ఉన్నాం. కానీ వైసీపీ వాళ్ళు ఇవాళ శాసన మండలిలో ప్రసాద్ గారు మాట్లాడిద్దాం ప్లీజ్. శాసన మండలిలో సార్ కల్తీ లడ్డు విషయంపై శాసన మండలి జరుగుతుంటే సత్యనారాయణ మరలా ఎందాలో ఈ రోజు దానికి హెరిటేజ్ లింక్ అంటాడు. హెరిటేజ్ కి ఇవాళ వాళ్ళు చెప్పే డైరీకి లింక్ ఉందంటే మేము దేనికైనా చర్చకు సిద్ధమే. వైసీపీ నాయకులు సవాల్ ఇస్తున్నా, మరి అదే చర్చ పెట్టవచ్చు కదా. ఏంటండి నేనేమంటున్నా, మీరు అన్నారు మీరు మంచిగా మాట్లాడు, సవాళ్ళు విసురుతున్నారు అన్నారు, దీనిపైన చర్చ పెడితే తెలిసిపోయేది కదా నిజంగా ఇందులో సంబంధం ఉందా లేదని. వాళ్ళు అదే కోరుతున్నారు కదా, వాళ్ళు అదే డిమాండ్ పెడుతున్నారు కదా, దీనిపైన చర్చిద్దాం, వాస్తవాలు చర్చించుకుందాం. వైసీపీ వాళ్ళు గుడ్డగాల్చి ఎత్తేయడం తప్ప వాళ్ళకి వాస్తవాలు తెలియదండి. ఏదో రకంగా సభను సజావు జరగట్లేదండి. అక్కడ శాసన మండలిలో సభను సజావు జరగనట్లా కల్తీ లడ్డు విషయం జరుగుతుంటే కొత్తగా ఇవాళ ఇదేంటి ఇన్ని రోజుల్లో లేనటువంటి పాయింట్ ఇవాళ ఎందుకు వచ్చింది? అసలు హెరిటేజ్కి ఏం సంబంధం? 34 సంవత్సరాల నుంచి ఈ హెరిటేజ్ ఉంది. ప్రభుత్వం యొక్క సంస్థలకు కానీ ప్రభుత్వం యొక్క వ్యాపారాలకు ఎటువంటి హెరిటేజ్ సంబంధం లేదని చెప్పి ఒప్పందం చేసుకుని వ్యాపారంలో దిగారు. చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ సంబంధం ఏంటి? వాళ్ళు భువనేశ్వర్ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు కదా, వ్యాపారం చూస్తుందంతా భువనేశ్వర్ గారు. రాజకీయాలకు సంబంధం లేదండి అది హెరిటేజ్ కి. వాళ్ళు సొంతగా వాళ్ళు ఏదో రైలు పెట్టుకుని నడిపించుకుంటా ఉన్నారు. ఇవాళ కల్తీ జరిగిందని చెప్పి అన్ని వార్తలు చూస్తా ఉన్నాం. సాక్షి టీవీ మాత్రం అది కల్తీ జరగలేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు. అదేవిధంగా ఆ గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2022లోనే కల్తీ జరిగిందని చెప్పి అన్నట్టు తెలిచారు. ఆ యొక్క రిపోర్ట్ ని పక్క ఎందుకు పెట్టారు వైసీపీ వాళ్ళు ఆ రోజు? అదేవిధంగా 250 కోట్ల టర్నోవర్ పైగా, అదేవిధంగా పాడి పరిశ్రమలో దాదాపుగా 3 ఏళ్ళ అనుభవం ఉండాలా? కాదు ప్రశాంత్ గారు ఒక పాయింట్, మీరు అన్నట్లు NDDB రిపోర్ట్లో ఇందులో కల్తీ జరిగింది, ఇందులో కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది అనేది ఉందా రిపోర్ట్లో? అందులో లేదు కదా. ఆ రిపోర్ట్లో కేవలం ఉన్నది ఏంటంటే కల్తీ జరిగిందని ఉంది, ఫామ్ ఆయిల్ వాడిందని ఉంది కదప్ప. ఆ రోజు ప్రతిష్టం దెబ్బతీశారు. ఆ రోజు అబద్ధం లేదు, అబద్ధంగా మీరు అబద్ధాలు చెప్తున్నారు. తిరుమల దేవస్థానం ప్రతిష్ట దెబ్బతీశారు. శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలకి ఆ యొక్క సత్సమేతంగా జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించాల్సింది పోయి ఆనాడు డిక్లరేషన్ పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆనాడు పట్టు వస్త్రాలు ఎవరో చూసాం. ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ యొక్క బ్రహ్మోత్సవాలకి సత్సమేతంగా వచ్చి బట్టలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి గారి వైపు భారత్ ఎందుకు రాలేదు? అప్పుడే ఏంటి భద్రాచలంకి సతీ సమేతంగా వచ్చి తలంబరాలు ఇవ్వాలా?
కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వలేదు, ఏమెందుకు అడగలేపారు అప్పుడు? కిరణ్ కుమార్ రెడ్డి నేను ఆ రోజు అడగలేదు, అడగాలి, ఆ రోజు అడగాలి కదా. ఆ రోజు మరి అడగాలి కదా. అడిగినావు కదా. కిరణ్ కుమార్ రెడ్డి మర్యాద అడగాలి. మర్యాద నువ్వు ఒరే అంటే కుదరదు. మర్యాద ఒరే అన్నా మర్యాద ఆ రోజు అడగాలంటున్నా. ఒకటి ప్లీజ్ ప్రశాంత్ గారు మనం ఒకటి గుర్తుపెట్టుకోండి రెస్పెక్ట్ గా, ఎందుకంటే అతను ఒక సీనియర్ జర్నలిస్టు. మీరు ఏదున్నా మర్యాదగా మీరు అనేది సంబోధించండి. దయచేసి సబ్జెక్ట్ మాట్లాడండి, వ్యక్తిగతంగా విమర్శ వద్దు, సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఎందుకు అడగలేదు అడుగుతున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి మాట్లాడితే అడిగినా మీరు లేరు, మీరు చిన్నపిల్లలు. నాకు 58 ఏళ్ళు. అంత దూరం మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఒకటి ప్రసాద్ గారు, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. మనం ఇక్కడ ఉన్న ఈ టాపిక్ వరకే మనం ఉందాం ప్లీజ్. ఇక్కడ గత 2 రోజులుగా మనం చూస్తున్నాము, సభ జరగట్లేదు. ఒకవైపు సభ స్టార్ట్ కాగానే వైసీపీ వాళ్ళు అక్కడ నిరసన చేస్తున్నారు, దీనిపైన చర్చ జరగాలని. మరోవైపు టీడీపీ డిమాండ్ చెప్తుంది మేము అన్నిటికీ అడ్డుపడతా ఉన్నారు సార్, అడ్డుపడతా ఉన్నారు. ఏదో రకంగా సభను అడ్డుపడతా ఉన్నారు. ఎందుకు కల్తీ లడ్డుపై మాట్లాడలేదు? కల్తీ లడ్డుపై ఎందుకు ఫ్లెక్సీ చించేదాం వాళ్ళు? తప్పు చేయకపోతే మీరు ఉండొచ్చు, తప్పు చేయకపోతే మెలకు ఉండాలి. ఏ విధంగా మీరు పోయి ఆ యొక్క ఫ్లెక్సీని చించడానికి ప్రయత్నిస్తున్నారు? తప్పు చేశారు కాబట్టే కదా. ఓకే రైట్. ఓకే, మీ సిగ్నల్ ప్రసాద్ గారు ఒక పాయింట్ ఇక్కడ. ప్రసాద్ గారు మనం మాట్లాడండి. మీది కట్ అవుతున్నట్టుంది. ప్రశాంత్ గారు ప్లీజ్ మాట్లాడండి. సార్ అయితే ఆ రోజు అన్ని రిపోర్ట్లు తెలిసింది. అదే విధంగా ఆనాడే మొత్తం 22 కల్తీ జరిగిందని చెప్పింది. ఎందుకు ఆ రోజు బయట పెట్టలేదు? అదే విధంగా వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న భోలేబాబా డైరీని లీటర్కి 25 రూపాయలు కమిషన్ అడిగాడు. వాళ్ళు మేము ఇవ్వలేమన్నారు, వాళ్ళు పక్కన పంపించారు. అంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కానీ ఇలా సొంత నిర్ణయాలకే, ఈ సొంత నిర్ణయం వైసీపీ పార్టీ వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏది వాళ్ళ పార్టీ విషయంలో. కలియుగ వెంకటేశ్వర స్వామి ఆ యొక్క దేవస్థానం విషయంలో ఈవేళ వారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు కాబట్టి తెలుస్తా ఉంది. సరే, అది ఒకటి ప్రశాంత్ గారు ఒక్క పాయింట్ ఇక్కడ. సరే, మనం అది చాలాసార్లు చర్చించుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ గా ఈ ఇందాపూర్ డైరీ ఇష్యూ అనేది నాకు తెలిసి 2-3 రోజులుగా లేటెస్ట్ గా వచ్చింది ఇష్యూ. దీన్ని ఎక్కడో బ్లాక్ లిస్ట్ లో పెట్టిన దాన్ని మళ్ళీ ఎందుకు మీరు తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళకి కట్టబెట్టాల్సిన అవసరం ఏంది, కాంట్రాక్ట్ కట్టబెట్టాల్సిన అవసరం వచ్చింది అనేది ఈ రోజు ప్రధానంగా దీని వెనుక హెరిటేజ్ ఉంది అనేది. దీనిపైన ఎందుకు బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఇందాపూర్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇది నిజంగా ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. అరే ఇప్పటికే మీరే అన్నారు, గతంలో అంతా పవిత్రమైన లడ్డు అలా కల్తీ జరిగింది, ఆ నెయ్యిలో కల్తీ జరిగింది, వైసీపీ హయాంలో ప్రధానంగా మీరే ఆరోపణలు చేశారు. ఆ రోజుల్లో దీన్ని బ్లాక్ చేశారు. మళ్ళీ దీనికి ఎందుకు ఇచ్చారు? దీని వెనుక ఏంటి కారణమై ఉండొచ్చు? దీని వెనకాల ఎటువంటి కారణాలు లేవండి. ఇందాపూర్ అనేది గతంలో ఉంది, మరలా దానికే వాళ్ళు ఇచ్చారు. ఇవాళ లడ్డు కల్తీ జరిగిందని చెప్పి ఇందాపూర్కి కలపటం ఏంటంటే కొత్తగా బ్లాక్ లిస్ట్ చేశారండి. 2016లో దాన్ని బ్లాక్ లిస్ట్ చేశారు. బ్లాక్ లిస్ట్ చేశారు, మరలా దానికి అవకాశం ఇచ్చారు. ఎలా ఇస్తారు మీరు బ్లాక్ లిస్ట్ చేసిన తర్వాత? అనర్హత, వాడికి చేత కాదు, వాడు ఎందుకు పనికిరాని వాడు, స్వామి వారికి మకిలి నెయ్యి అంటగడుతున్నాడు, అందుకని బ్లాక్ లిస్ట్. 2016 రాలేదే. ఆ రోజు వాళ్ళు అక్కడ బాబు నువ్వు జాగ్రత్తగా డేటా తెచ్చుకుని మాడితే బాగుంటది. 2014లో సప్లై చేశాడు, 2015 సప్లై చేశాడు, 2016లో వాడు వెధవా ఎందుకు పనికిరాడని బ్లాక్ లిస్ట్ చేశారు. మళ్ళీ 2017లో ఎదమో వేసుకుని మళ్ళీ సప్లై స్టార్ట్ చేశాడు. 2014 నుంచి 19 దాకా మీ ప్రభుత్వం ఉంది. 2019 నుంచి 24 దాకా ఇందాపూర్ సప్లై చేయలేదు. ఇది తెలుసుకోండి ఫస్ట్. మళ్ళీ మీ వాళ్ళు రాగానే ఎగేసుకుని పొగేసుకుని ఈ పనికిమాల ఎదవకి ఇచ్చారు. ఒక నిమిషం ఆగండి. వెబ్సైట్ కనుక మీరు చూస్తే 17వ నెంబర్లో, ఓకే నేను చూపిస్తున్నాను ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్, 17వ నెంబరు ఇందాపూర్ ఏదైతే మిల్క్ ప్రొడక్ట్స్ సంబంధించింది ఏదైతే ఉందో, మీ హెరిటేజ్ వెబ్సైట్ లో ఎవరెవరితో మీరు అనుసంధానించుకుని ఎవరెవరితో కొలాబరేట్ చేస్తున్నారో మీకు అక్కడ యాన్సిలరీ యూనిట్ గా ఉంది. మీకు కాదు, ఆఫ్ నాలెడ్జ్ ఉన్న కుటుంబంలో ఉన్నాడు చూడండి, షేర్ మార్కెట్ లో అమ్ముకుంటాడు, ఆయనకి అసలు ఏంటి తెలియదు కానీ చాలా మంది అవుతుంది. ఆయన ప్రెస్ మీట్ మరి వినాలి, మీరు విని నేను వింటే బాగుంటది. మీరు వినకుండా వచ్చి ఉంటది. అంటారు కదా నెయ్యి తప్ప. అరే మీరు వినాలి, అందుకనే నెయ్యి తప్ప మాకు అన్ని సప్లైలు భలే బాండేజ్ ఉందన్నారు. నెయ్యి విషయం కూడా
ఇందాపూర్ బదులు హెరిటేజ్ మీద అక్కడ యాన్సిలరీ యూనిట్ కింద రిజిస్టర్ ఆఫ్ కంపెనీ ఇందాపూర్ సంబంధం లేదు. వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేస్తే సంబంధం లేదు. ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నా. కాదు ఒకటి ప్రసాద్ గారు ఒక నిమిషం ప్రసాద్ గారు ఒక నిమిషం ప్లీజ్ ప్రశాంత్ గారు ఒక నిమిషం ప్రశాంత్ ఒక నిమిషం అండి ప్రశాంత్ ఒక నిమిషం అండి మీరు ఒక నిమిషం అండి ప్లీజ్. కాదు ప్రసాద్ గారు ఒక విషయం చెప్పండి. మంచి ఏఆర్ డైరీ డాక్యుమెంట్ ఇందులో చూస్తే we have 27 companies owned debts and nearly successfully thousands of products have been distributed. Relatives we are also associated with అని ఎవరెవరు మదర్ డైరీ, అవును. ఐటీసీ, సంగం డైరీ, ఫుడ్స్, అవును. తిరుమల ఫుడ్ అవును అండ్ మా ఇంకోటి ప్రీమియర్ కొల్లాపూర్ డైరీ ఉంది, గోవింద్ మిల్క్ అని ఒకటి ఉంది. ఇవన్నీ పాల్గొన్నాయి ఆ టెండర్ లో. బాబు ఇవి నేను కాదు, మీ హెరిటేజ్ వెబ్సైట్ లోనే చూడనా. అవును ది హెరిటేజ్ వెబ్సైట్. ఓకే అండి సార్. ఓకే అంటే అలా ప్రసాద్ గారు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేదండి. డైవర్ట్ చేయమాకండి. మన డిబేట్ గా ఒక నిమిషం ప్రసాద్ గారు మాట్లాడదాం. ప్రసాద్ గారు ఒక్కసారి మాట్లాడదాం. టాపిక్ డైవర్ట్ చేసి ఇక్కడ మీరు టాపిక్ డైవర్ట్ చేస్తారండి సార్. ప్రశాంత్ మాట్లాడండి. సంబంధం లేదు. ప్రసాద్ ఒక్క నిమిషం అండి ప్లీజ్. ప్రసాద్ ఒక్క నిమిషం. ప్రశాంత్ మాట్లాడండి. మీరు మాట్లాడిద్దాం. ప్రసాద్ గారు ఒకసారి మాట్లాడిద్దాం ప్లీజ్. సార్ హెరిటేజ్ కి హెరిటేజ్ కి సార్ చెప్పిన డైరీకి ఎటువంటి సంబంధం లేదు సార్. మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ వైసీపీ సభను ఎట్లయితే డిస్టర్బ్ చేస్తున్నారో ప్రసాద్ గారు ఆ విధంగా డిస్టర్బ్ చేస్తే కనపడుతుంది క్లియర్ గా. ఎటువంటి సంబంధం లేదు మాకు. మాకుందని చెప్తారు సార్. మాకు ఎటువంటి సంబంధం లేదు. మనం చెప్తున్నాం. సో తిరుమల తిరుపతి లడ్డు కల్తీ తిరిగిందని చెప్పి యావత్ ప్రపంచ వ్యాప్తంగా అనుకుంటా ఉన్నారు. ఒకటి వీరగంధ ప్రశాంత్ గారు ఒక పాయింట్ చెప్పండి. ప్రశాంత్ గారు ఒక పాయింట్ ఇక్కడ. సరే మీరన్నట్లే హెరిటేజ్కి అదేవిధంగా ఈ వీరగంధ ఇందాపూర్ డైరీకి సంబంధం లేదు మీరు అన్నారు. ఇక్కడ ఎందుకు రేటును 300 కేజీని 340 నుంచి 645 రూపాయలకు ఎందుకు పెంచిండ్రు, ఎవరు పెంచారు అనేది ఈరోజు వైసీపీ ప్రశ్నిస్తుంది. ఎవరి స్వలాభం కోసం పెంచారు అని సార్ ఇప్పుడు చెప్తున్నాం సార్. అది గవర్నమెంట్ సార్. అది ఆ టీటీడీ యొక్క సంస్థ వాళ్ళు పెంచుకుంటారు సార్. గవర్నమెంట్ కి సంబంధం సార్. చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు ఉన్నారు. ఆ బిఆర్ నాయుడు గారు యొక్క పాలక మండలి చర్చించుకొని వాళ్ళ యొక్క అనుగుణంగా మొత్తం ఆడుకొని ఇవాళ దానికి నిర్ణయించుంటాను తప్ప ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ హెరిటేజ్ కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నా. ఏంటి ప్రసాద్ గారు అయిపోయిందా సార్? ఇంకోటి సార్, ఈరోజు చూడండి మీరు ఈ జాగ్రత్తగా గమనిస్తే ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కి 658 రూపాయలు L1. అవును. మదర్ డైరీ ప్రోడక్ట్స్ వెజిటబుల్స్ కి 709. అలాగే కర్ణాటక అంటే ఇది నందిని పాల్ అన్నమాట 750 రూపాయలు. ఇక్కడ మీకు తెలుసో తెలీదో నందిని పాలోడికి దీనికన్నా ముందు L1 వచ్చింది. ఓకే. వాడి సామర్థ్యం కేవలం 10 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇస్తాడని ఈయన్ని మళ్ళీ ఆడికి తగిలించారు. ఎవరిని ఇందాపూర్ వాడికి ఏంది మిగిలిన క్వాంటిటీ. ఎందుకంటే ఈచ్ కంటైనర్ దగ్గర 14 లక్షల టన్నులు వస్తుందండి. 14,000 పైచీలకు వస్తుంది. వాడు ఓన్లీ 10,000 మెట్రిక్ టన్నులు మాత్రమే సప్లై చేయగలడని వాడి బదులు అంటే నందిని పాలని ప్యారల్ గా ఉంచుతూ L2ని వీడికి వాడికి అలైన్ చేశారు. అంటే ఏదైనా నందిని అకౌంట్ లో పోయిలాగా. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఎవరు సుబ్బారెడ్డి కన్నా ముందు నుంచి జరుగుతుంది. సారీ సుబ్బారెడ్డి గారు కాదు, ఈ మన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కన్నా. బిఆర్ నాయుడు ఎప్పుడు నవంబర్ లో పదవి తీసుకున్నాడు ఆయన. ఈ నవంబర్ లో వచ్చిన అధికరించట్లే కదా మనోడికి. చాలా స్మార్ట్ గా ఏం చేశాడంటే ఈ 25 రూపాయలు 30 రూపాయల కమిషన్ అన్న దాన్ని నెపం పెట్టి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి మీద పెట్టాడు. కానీ ఒక పాయింట్ ఇక్కడ జరిగింది వాస్తవం. అది ఛాన్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. ఇది చూస్తే ఇది ఎవడు రాడని ఎతికితే సుబ్బారెడ్డి దగ్గర మానేసి మన ప్రశాంత్ మేడం దగ్గర, ఆయన వేమిరెడ్డి గారి దగ్గర ఎంపీ దగ్గర జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్లతో సైతం మేము 1,00,000 సార్లు ప్రూవ్ చేస్తాం. నా దగ్గర ప్రూవ్ చేస్తాను కూడా. మూడో పాయింట్, వీళ్ళు మీరు ఇందాక నుంచి గాబరా పడతారు కదా ఏమని, ఇది 658 రూపాయలకి ఇచ్చారని. సార్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కమిషన్ రాలే కదా సార్. ఇదేంటంటే జాగ్రత్తగా వెసులుబాటుగా సమ్మగా తీసుకోవడం అలవాటు అయిపోయి 25-30కి ఒకే తడవ 658 రూపాయలు. అంటే తిరుమల హిస్టరీలో 400 రూపాయల పైచీలకి కొన్న పాపానికే పోలే ఇప్పుడు దాకా. చెక్ చేసుకోమని ట్రాక్ రికార్డు.
ఎన్నో దశాబ్దాలుగా ఉన్న తిరుమల దేవస్థానంలో 400 రూపాయలు దాటి ఇవ్వలే. మీకు ఇంకా హైలైట్ చెప్తాను. ఇందాపూర్ రోడ్డు గతంలో వీడు సప్లై చేసిన రేట్లు మా పవన్ కళ్యాణ్ కూడా తెలియక ఏదేదో చెప్పాడు. 2015లో ఇందాపూర్ రోడ్ రేట్ ఎంత తెలుసా సార్? 255. 2015లో ఈ రేట్ ఇందాపూర్ రోడ్ది 241. 2016లో ఈయన ఎత్తిసారు. మరి 18లో 18 నుంచి 24 వరకు ఉంది కదా. 17 ఎత్తేసారు. 18 మళ్ళీ వచ్చి 350 మొత్తం పాత రికవరీ. ఓకే, 2018 మళ్ళీ వీడికి ఇచ్చారు ఇందాపూర్ రోడ్కి మళ్ళీ 321 రూపాయలు. ఇది ఎందుకంటే ఎవరి 6 months ఇస్తారు కదా. కానీ 19 నుంచి 24 వరకు టెండర్లో పాల్గొన్నట్టుంది కదా ఇది ఇందాపూర్ డైరీ. ఎవరు రానిస్తారు సార్? 17, 16లో బ్లాక్ లిస్ట్ ఉన్న ఎవరి దగ్గర రానిస్తారు? వీళ్ళకి బాగా ఇష్టం కాబట్టి, వీళ్ళ తాలూకోడు కాబట్టి, హెరిటేజ్ పేరు లేకుండా ఇందాపూర్ అని నెపంతో నెట్టుకొస్తారు కాబట్టి ఈ నేసుకొచ్చేస్తారు లోపలికి. అంటే కానీ ఒకడు లేకపోతే గో మీకు ఇంకో బోలేబాబా గారు ఈ హైలైట్ చూడండి. బోలేబాబా గారి సంగతి తెలుసా? మే 29, 2018 ఇచ్చిన నివేదిక ఏంటి తెలుసా? బోలేబాబా హర్ష్ ఫ్రై ఫిష్ డైరీ గారు సంస్థకు నెయ్యి సరఫరా చేయడానికి టెక్నికల్ గా అన్ని అర్హతలు ఉన్నాయని టీటీడీ ఇచ్చేసిన సర్టిఫికెట్. ఓకే, మరి ఇది ఏ మొహాన పెట్టుకుని ఇవాళ మీరు ఇందాక మన ప్రశాంత్ గారు ఏం చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు ఆయన? అరే వీడు అన్ని కల్పించే తోటకని. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, బోలేబాబా గడికి కెమికల్ ఫ్యాక్టరీ కూడా ఉంది ప్యారల్ గా. మీరు చెప్పిన పామాయిల్ ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర ఆఫ్రికన్ కంట్రీస్ కి, నైజీరియన్ కంట్రీస్ కి 58 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ చేశాడు. విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ నేను ప్రూవ్ చేస్తా. మీకు 4వ పాయింట్ చెప్తున్నాను జాగ్రత్తగా. నేను మీరు కాదు, దానికి వాడడానికి లంప్సా ఈ తోటకూర. మీరు ఎవరైనా టెక్నికల్ టీం తీసుకొని రండి సార్ నాతో పాటు కెమెరామెన్ ని. డైరీకి వెళ్దాం. ఒక కంటైనర్ లో మిల్క్ తయారు చేసిన కంపు భరించలేక దాన్ని లంప్సా కెమికల్స్ తో క్లీన్ చేయకపోతున్నాను అడగండి. దాన్ని కల్పించడం మారుతుండే చంద్రబాబు నాయుడు గారు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి? ప్రశాంత్ బాబు లేకపోతే నేనో మీరో మాట్లాడమంటే మనకు తెలియదు. అపార అనుభవం హెరిటేజ్ పరంగా ఆయనకే ఉండి దేని పెట్టి క్లీనింగ్ చేస్తారో కూడా తెలియకుండా చంద్రబాబు గారు మాట్లాడతారండి. ఒకసారి మనకు వైసీపీ నుంచి మహేష్ గారు వచ్చారు. మహేష్ బాబు వచ్చారు వైసీపీ నుంచి. ఒకసారి మాట్లాడిద్దాం. చంద్రబాబు నాయుడు గారు సంబంధం లేదు, అది ఒక ప్రైవేట్ వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారు సంబంధం ఉందండి. హెరిటేజ్ కనుక్కోండి సరే. 41% స్టేక్ కనుక్కోండి. ఎన్ని చూపించమంటారండి మీకు? చంద్రబాబు సంబంధం ఏంటి? చంద్రబాబు దిక్కుమాలి ఈనాడు పేపర్లు చదువుకొని మీ దిక్కుమాల సాక్షి టీవీ అబద్ధాలు నిజాలు సరే సరే ఓకే, ఒక్క నిమిషం ఉండండి. ఒక మహేష్ గారు ఆడియో వినపడుతుందా? మహేష్ గారు వైసీపీ నుంచి మనకు మహేష్ గారు వచ్చారు. ఒక్క నిమిషం ప్లీజ్. మహేష్ గారు నా ఆడియో వినపడుతుందండి? భయం పడిపోయి మాట్లాడకూడదని దండం పెడితే ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. పెద్దది చేసుకొని మాట్లాడినంత మాత్రాన అవాస్తవాలు వాస్తవాలు అయిపోవు. ఎప్పుడైనా కానీ వాస్తవానికి దగ్గరగా మాట్లాడే ప్రయత్నం చేయాలా? మీ సాక్షి టీవీ ఉక్రోషాన్ని చూపించే విధంగా ఉంది కానీ ఇప్పుడు మసిపూసి మారడిగా చేద్దామంటే అది అయ్యే పని కాదు. ఉక్రోషాన్ని చూపించే విధంగా ఉంది కానీ వాస్తవాలను దగ్గరగా అంగీకరించే మనస్తత్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్పారు, నాకు ఓటు వేయని వాళ్ళకు కూడా నేను న్యాయం చేసే విధంగా నా పరిపాలన ఉండాలని చెప్పాడు. అది వాస్తవం. ఇవాళ అమ్మ లెక్కలకి నేను ఎన్నో చేస్తున్నా కానీ నేను ఎందుకు ఓడిపోయారో తెలియలేదన్నాడు. అది వాస్తవం. ఎందుకంటే వాస్తవానికి దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్నమాట మీ గుడ్డల మీద చేసుకొని చెప్పండి. కాదు మహేష్ బాబు గారు ఒక పాయింట్ ఇక్కడ. మహేష్ బాబు గారు ఒక్క విషయం మహేష్ బాబు గారు నేను ఒక విషయం అడుగుతాను. మీరు ఒక నిమిషం అండి, ఒక్క నిమిషం ప్లీజ్. ప్రశాంత్ గారు ఒక నిమిషం అండి. మీరు 10 కాదు వాస్తవాలు దగ్గర ఉంటారు మీరు మాట్లాడుతున్నారు. వాస్తవాలు ఇది చెప్పేది వినండి. మీరేదో వచ్చాం కదా మాట్లాడాలి కదా అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటది కదా. ఆ మనస్సాక్షి మీరు చెప్తున్నారంటండి. అది ఎట్లా చెప్తున్నారండి మనస్సాక్షి? ఒక్క నిమిషం ప్రశాంత్ గారు ఒక పాయింట్. మీరు ప్రశాంత్ మీరు మధ్యలో ఇంటరాక్ట్ అవ్వకండి దయచేసి. నలుపు చూసుకోదంట మహేష్ బాబు గారు నేను ఒక పాయింట్ ఒక విషయం అడిగితే చెప్పండి. దాని కింద కూడా నలుపుంటుందని
మహేష్ గారు నేను ఒక విషయం అడిగితే చెప్పండి మా ప్లీజ్. పరిపాలన ఏ విధంగా చేస్తున్నాం ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరికీ అర్థమైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ భద్రత వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు భద్రత లేదు. దాడులు, ఎస్త్రీ మీద దాడులు, చిన్న పిల్లలు పేకలు పోసేసి డ్రమ్ములను ఓకే మీరు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం మహేష్ బాబు గారు మీరు ఒక పాయింట్ ఎవరు చేస్తా ఉంటారు? నేను ఒక విషయం అడిగితే చెప్పండి మహేష్ గారు ప్లీజ్ ఒక విషయం, నేను ఒక విషయం అడిగితే చెప్పండి. నా వాయిస్ వినపడుతున్నా మహేష్ గారు, నేను ఒక విషయం అడిగితే చెప్పండి. రీసెంట్ గా కూడా ఈ అంశాలన్నీ కూడా మీరు అసెంబ్లీకి వెళ్ళి చర్చించవచ్చు కదా. దాడి చేశారా? కాగా మహేష్ ఇవాళ లడ్డూల విషయంలో కల్తీ జరిగిందనే మాట వాస్తవం కాదా? లడ్డు విషయంలో 100% కల్తీ జరిగింది అని మీరు చెప్తున్నారు కదా, అది వాస్తవమా? అదే అసెంబ్లీలో చర్చించవచ్చు కదా మీరు వచ్చి. ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది, ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది, సిట్ రిపోర్ట్ ఉంది. న్యాయవాదుల మాటని పెడచోరు పెడుతున్నారు ఏంటి? మీరు న్యాయవాదులు సుప్రీంకోర్టు ఇచ్చిన మాటని పెడచోరు పెడుతున్నారు. మీరు ఒక్క నిమిషం. మీరు వెళ్ళి ఫ్లెక్సీలు ఏర్పాటు తన పట్టిన గుర్తెలిసి మాట్లాడే విధంగా వెళ్ళి మీరు చేసేది చాలా తప్పు సోదరా. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలే ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా తప్పు జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకొస్తారన్న మాట. సరే ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం మీరు ఉండండి, మీరు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్, ఒక్క నిమిషం. మహేష్ గారు, టీడీపీ మహేష్ గారు మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం. నేను మహేష్ బాబు గారు, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, మీరు వినట్లేదు. ఈ రోజు మీరు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో టీడీపీ పైన, సో ఈ కల్తీ జరిగింది అనేది ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నా, మీరు అసెంబ్లీకి రావచ్చు కదా, మీ నాయకుడు అసెంబ్లీకి వచ్చి చర్చించవచ్చు కదా, అసెంబ్లీలో నిలదీయొచ్చు కదా, ప్రజలన్నీ చూస్తుంటారు కదా, ఈ వాస్తవం ఏందో తెలుస్తుంది కదా. మీరుండండి మహేష్ గారు, మీరు ప్రశాంత్ గారు మీరుండండి ప్లీజ్. మహేష్ గారు మాట్లాడండి ప్లీజ్. ఇవాళ లడ్డు విషయంలో కల్తీ జరిగిందనని, ఇవాళ హిందువుల ఆత్మ గౌరవాన్ని, ఇవాళ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్రంలో ఇన్ని శాఖలలో ఇన్ని విధాలుగా గొడవలు జరుగుతున్నా, అవినీతి జరుగుతున్నా, దాని గురించి పట్టించుకోకుండా సాక్షాత్ ఆ కలియుగ వైకుంఠ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామితోనయా ఆటలాడేది? వెంకటేశ్వర స్వామితోనే మనం ఆటలాడేది. ఈ రోజు మనం మాట్లాడుతూ ఉంటాం, అన్ని సీసీ క్యాముల కన్నా అన్నిటికన్నా విలువైనది దేవుడు. ఆ దేవుడు ప్రతి ఒక్కటి వింటూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. రానున్న రోజుల్లో కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మఫలానికి తగ్గట్టుగా మాత్రమే మనం వెళ్ళటం అనేది చాలా ఉత్తమం అని కూడా చెప్తా ఉంటా. నేనేమంటున్నా, ఇవాళ మాట్లాడే విధం చూస్తా ఉంటే మేము తప్పు చేయలేదు అని గురిగింజ మాదిరి మాట్లాడుతూ ఉంటే అది మద్దతేనా? కాదు మహేష్ గారు, అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా, అసెంబ్లీలో చర్చించవచ్చు కదా, మీ నాయకుడు వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా, అసెంబ్లీలో మీరు ఇప్పుడు నిలదీయొచ్చు కదా, మీ నాయకుడితో పాటు ఎమ్మెల్యేలు వెళ్ళేసి. మీరు అసెంబ్లీలోకి వెళ్ళిన మాత్రమే మాట్లాడకుండా మైకులు కట్ చేస్తా ఉంటే, ఏదన్నా గొంతిప్పి మాట్లాడితే దాడులు చేస్తా ఉంటే, ఇళ్లపైకి వచ్చి దాడులు చేస్తా ఉంటే, రాంబాబు గారిని చూసాం కదా, దాడులు చేస్తా ఉంటే భయాందోళనకి గురి చేసేటువంటి రాజకీయం చేస్తా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రశ్నిస్తాయి? గొంతులు మూగబోతా ఉన్నాయి, గొంతులు అంచెవేసే ప్రయత్నం చేస్తా ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం. ఇది సరైన పద్ధతి అయితే మాత్రం కాదు అని మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటా గాని, మీరు సరైన దోవలో కాకుండా దాన్ని తప్పుడు దారి పట్టిస్తాం. ఇక ఏమని మాట్లాడతాం? ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున మాట్లాడే వాళ్ళ గొంతులు నొక్కేయటమా రాజకీయం అంటే? ప్రజాస్వామ్యంలో మీ పట్టిన కుందేలకు 3 కాళ్లే ఉన్నాయని నిరూపించడమా రాజకీయం అంటే? వాస్తవాలు అవాస్తవాలు అనేవి ఉంటాయి. అన్నిటికీ ఆ దేవుడే సాక్షి, ఆ వెంకన్న స్వామే సాక్షి. రానున్న రోజుల్లో ఆ వెంకన్న స్వామి ఆగ్రహానికి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు గురవుక తప్పదు అని మాత్రం సూటిగా చెప్తా ఉన్నారు. రైట్, ఓకే. ఒకటి మనకు ప్రశాంత్ గారు ఒక పాయింట్, ఇక్కడ ఈ రోజు వైసీపీ నేతలు సభలో ఒక అంశాన్ని చర్చించకుండా కేవలం కావాలని చెప్పేసి ఒక తప్పుదో పట్టించేందుకే సభ జరగకుండా ఇక గందరగోళం సృష్టిస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా సార్, సభని సజావు జరగకుండా ఏదో రకంగా ఆ యొక్క పేరు తీసుకొచ్చి సభను అడ్డుకునే విధంగా ప్రయత్నిస్తారు వైసీపీ వాళ్ళు. ఇందా సార్ చెప్తున్నా చూడండి, మహేష్ గారు చెప్తున్నా చూడండి,
గొంతునంటున్నా నొక్కుతామని అంట. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పోలీసులను ఏ విధంగా మా ఇళ్ళకాలు పెట్టారండి, అవసరాలు చేపించి మా గొంతుల్ని మా గొంతుల్ని ప్లాస్టర్ అంటించే విధంగా చేశారు వైసీపీ ప్రభుత్వంలో. ఇంకా పాపాలు తప్పులు చేసింది కాబట్టి మీకు 11 సీట్లు పరిమితమయ్యారు. కలిగి వెంకటేశ్వరరావు జోలి పేరు కాబట్టి మీకు ఆ సీట్లు వచ్చాయి, 11 సీట్లు. 151 నుంచి మీకు 11 సీట్లు పట్టడం కారణం ఏంటంటే మీరు పాపాలు చేశారు కాబట్టి. ఈ రోజు ఈ రోజు అన్నింటినీ మీ ఆధారాలు బయట పెడుతున్నాం కాబట్టి ప్రజలందరూ వాస్తవాలు తెలుస్తున్నాయి. గతంలోనే 2022లోనే అనేక దర్యాప్తులు తేలింది. ఇవాళ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజల మీద అభిమానం ఉంటే, ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే, ఈ రాష్ట్ర ప్రజల సమస్య తీర్చాలనుకుంటే, ఏదైనా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీ రావచ్చు కదండి. అసెంబ్లీ రాకుండా ఏదో తాడేపల్లి ఇంట్లో కూర్చొని మరలా బెంగళూరు వెళ్ళిపోతాడు, వారం 2 రోజులు వస్తాడు తాడేపల్లికి, మరలా ఏపీలో ఏదో చేస్తున్నట్టుగా వస్తాడు, పరామర్శలు చేస్తాడు, మరలా వెళ్ళిపోతాడు. అసెంబ్లీ రావచ్చు కదా. అసెంబ్లీకి తాడేపల్లికి దూరం ఎంతండి? సుమారు తిప్పేస్తే ఒక 20 కిలోమీటర్ 15 కిలోమీటర్ ఉంటుందేమో, లేదా 10 కిలోమీటర్లు అనుకుందాం. అసెంబ్లీ రావచ్చు, మాట్లాడవచ్చు కదా. ఎందుకు వైసీపీ ఎమ్మెల్యేలు 11 మీరు ఎక్కడ మైక్ ఇస్తున్నారు? కాదండి, మీరు మైక్ ఎక్కడ ఇవ్వట్లేదు అంటున్నారు కదా. మీరు మైక్ ఇవ్వట్లేదు అంటున్నారు కదా. ఎక్కడ మీరు దాడులు చేయడమే తప్ప మీరు ఎక్కడ మైకులు ఇస్తున్నారు? వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. దాడులు చేయించాలన్నా, దాడులు ఎలా చేపించాలన్న సంస్కృతికి మొత్తం కొత్త సంస్కృతి తీసుకొచ్చింది వారు. గతంలో పట్టాభి ఇంటి పడగొట్టింది ఏంటండి? పట్టాభి ఇంటిపై దాడి ఏంటండి? తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి ఏంటండి? అదేవిధంగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఏంటండి? చేసింది వాళ్ళు కాదు. మీకు విషయం ఉందా? మీరు చూసారా నిన్న బిల్ గేట్స్ వచ్చారు. బిల్ గేట్స్ అసలు ఎందుకు వచ్చారు, ఏం ఉద్ధరణకి వచ్చారు, అసలు ఆయన ఏం చేశారు అనేది ఈరోజు క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటండి నిన్న బిల్ గేట్స్ వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏంటి అసలు? బిల్ గేట్స్ మన కొత్తగా అమరావతి రాజధాని నిర్మించబోతా ఉన్నాం. అనేక బిల్ గేట్స్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సైబరాబాద్ నగరాన్ని నిర్మించబోయే ముందు బిల్ గేట్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్కి నాంది పలికే విధంగా బిల్ గేట్స్ తీసుకొచ్చి అక్కడ సైబరాబాద్ ఇవాళ సైబరాబాద్ ఆనాడు మాట్లాడిన వ్యక్తులు ఆనాడు ఎగతాళి చేసిన చంద్రబాబు నాయుడు గారిపై ఏ విధంగా ఈ రోజు హైదరాబాద్ నగరం సైబరాబాద్ నగరాన్ని తీసుకుంటే ఎంతమంది నిరుద్యోగులందరూ ఉద్యోగాలు చేసుకుంటారు మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా అమరావతి ప్రాంతాన్ని కానీ ఆ విధంగా చేసి అమరావతి ప్రాంతంలో సైబరాబాద్ కంటే బ్రహ్మాండంగా కట్టి నిరుద్యోగులందరూ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ పక్క రాష్ట్రం పోకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే విధంగా, అదేవిధంగా ఐటీ కప్ కానీ అదేవిధంగా పరిపాలన కానీ అన్నిటికీ మంచి ఒకటి ఓకే ప్రసాద్ గారు చాలా బిల్గేట్స్ గారు లాంటి ప్రపంచం బిల్గేట్స్ గారు మన ఒక్క నిమిషం అండి ప్రశాంత్ గారు, ఒక నిమిషం అండి ప్లీజ్. ప్రసాద్ గారు ఒక పాయింట్ చెప్పండి. ప్రసాద్ గారు ఏంటి మనం చూస్తున్నాం ఈ కల్తీ నెయ్యి, లడ్డూకి సంబంధించిన నెయ్యి కల్తీ విషయంలో మనం దాదాపు చాలా రోజులు డిస్కస్ చేస్తున్నాము. ఇది ఏంది అంతా కూడా రాజకీయాలకు ఎవరు వాడుకుంటున్నారు, ఎట్లా చూడాలి దీన్ని? ఇది ఎప్పటి వరకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది? ఇది మ్యూట్లో ఉన్నారు చూడండి. ప్రసాద్ గారు మాట్లాడండి. అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడే ఆయన హెరిటేజ్ ఫైల్ ఆయన ముందు పడేసి దీని సంగతి ఏంటో చెప్పమని చెప్పారు. అప్పటి నుంచి సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఉన్నారు. కానీ మా ప్రశాంత్ గారు పాపం ఇంకా మాట్లాడుతున్నారు. ఆయనకి ధైర్య సాహసాలు ఎక్కువ ఉన్నాయి. పార్టీ లైన్ దాటించడేమో నాకు డౌట్గా ఉంది. రెండోది, అసెంబ్లీ కన్నా ముందు మండలిలో సమాధానం చెప్పలేక కుర్తులో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నారు. ఆ 11 మంది ఇంకా అసెంబ్లీకి వస్తే ఇంకేం చెప్తారు? వీళ్ళ దగ్గర సమాధానం ఏముంటది? ఫస్ట్ అమిత్ షా గారికి సమాధానం చెప్పుకోమన్నాడు సార్. ఏ బాధ బందీ ఉండదు. అమిత్ షా గారికి సమాధానం చెప్పుకోకుండా ఇవాళ దీని మీద ఏమైందో హెరిటేజ్ ఫైలీలో పడిచాడు ఏంటి, ఎంతాపూర్ సంగతి ఏంటి, బ్లాక్ లిస్ట్ లో పెట్టిందని ఎందుకు తీసుకొచ్చారు, ఇవన్నీ మాడారు. ఇవన్నీ దాటించడానికి ఎవ్వరికి అనుమానం రాకుండా ఆ బిల్ గేట్స్ ని తీసుకొచ్చారు. ఇందులో కూడా మా ప్రశాంత్ గారు చాలా అమాయకంగా మాడుతున్నాడు. సార్, ఏ సమ్మిట్ జరుగుతుంది సార్ దేశంలో? ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ వేదికగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచి ఢిల్లీ ఫ్లైట్ లో వెళ్ళారు. మీకు తెలుసో తెలీదో, మీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ తెలుసా సార్? చెప్పండి. ఏ సమ్మిట్ కి బిల్ గేట్స్ ఈజ్ బీన్ థ్రోన్డ్ అవుట్. నో, యు ఆర్ నాట్ అలౌడ్. ఓకే. కానీ ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారు చేసిన మనం ఉద్ధరించడానికి ఎప్పుడు కరోనా టైంలో దానివల్ల వచ్చిన రిప్రికేషన్స్. తర్వాత ఆడపిల్లల మీద ఏదో ఒక వ్యాక్సిన్ తయారు చేస్తే వికటించి ఈ ఖమ్మం కరీంనగర్ ప్రాంతాల్లో 8 మంది చచ్చిపోయారు. దగ్గర 17,000 మంది 18,000 మంది ట్రై చేస్తే మెడికల్ ఫర్టర్నిటీలో అతనికి ఈ ఫైల్స్ ఒకటి, అవేం ఫైల్స్ అండి రాజేష్ గారు చెప్పండి? ఆ ఫైల్స్ దాంట్లో
ఎస్ట్రీమ్ ప్రపంచ దేశంలో ఉన్న అందరికీ సారీ చెప్పాడు. అలా ఆవిడ విడాకులు ఇచ్చేసింది, దాంట్లో కన్ఫర్మ్ చేసింది ఇది చేసిన పనికిమాల పనులు. కానీ ప్రపంచం అంతా వద్దు అనుకున్నప్పుడు 33 రాష్ట్రాలు అంటే ఇంక్లూడింగ్ కేంద్ర పాలిత ప్రాంతాలతో ఉన్న ఈ అఖండ భారత్ లో పిలిచి మనోడికి మాత్రమే పునుగులు తినిపించడానికి నేను తీసుకెళ్లారు. వ్యవసాయ క్షేత్రమా? అమరావతిలో ఇంకేమైనా వ్యవసాయ భూమి ఉందండి ఎక్కడైనా? ఏదో చంద్రబాబు గారి పక్కన అరటి తోటలు ఏవో ఉన్నాయి అప్పుడు, అవి కూడా ఇప్పుడు అన్ని తీసేసుకుని ఇంకా ఉన్న 54,000 ఎకరాలు కాకుండా ఇంకా 1,00,000 ఎకరాలు. ప్రసాద్ గారు మీరు ప్రసాద్ గారు ఇప్పుడు బిల్ గేట్స్ వచ్చినప్పుడన్నా ముఖ్యమంత్రి గారు సరే మీరు అన్నట్లు అటు తీసుకెళ్లారు, ఎందుకు వచ్చారని చెప్పారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆదాని వచ్చినప్పుడు కావచ్చు, అంబానీ వచ్చినప్పుడు కావచ్చు, కనీసం ఎందుకు వచ్చారు ఏంటి అనేది కూడా చెప్పలేదు కదా అనేది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కనీసం మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు. కానీ ఈరోజు చంద్రబాబు మీరు అడిగారు కదా, నేనే చెప్పాలి కదా. ఇవాళ అదానే వచ్చినప్పుడు డేటా సెంటర్ ఇస్తాను కదా, ఈ లెగేసుకుని గూగుల్ నేను తెచ్చానప్పుడు వాళ్ళ అబ్బాయి బొడ్డోడు వచ్చి చిన్న బొడ్డోడు వచ్చి అదాని ఏం చెప్పాడు, ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు బాబు, అదాని డేటా సెంటరే, గూగుల్ డేటా ఇస్తుందని చెప్పారు. దానికి అందరూ అప్పటిదాకా లోకేష్ గారి ఫ్లెక్సీలు కూడా తీసేసి అంతేగా అనుకున్నారు. మీరు చెప్పినట్టు విశాఖ వేదికగా ఏవైతే ఇన్ఫోసిస్ కానీ టీసీఎల్, ఇప్పుడు టీసీఎల్ అన్నీ ఒకటి తీసుకొచ్చారు. దాన్ని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనకి, అది ప్రైడ్. ఇవాళ వెళ్ళి మీరు వెళ్ళినా, నేను వెళ్ళినా, లోకేష్ గారు వెళ్ళినా, మా ప్రశాంత్ గారు వెళ్ళినా అవి కనబడతాయి అక్కడ. కానీ వీళ్ళు చెప్పినవి ఏంటంటే టీసీఎస్ కి 99 రూపాయలకి ఇచ్చి పక్కన లోకేష్ గారి మిత్ర బృందం అందరికి ఉల్ఫాకి వీళ్ళందరికీ 99 రూపాయలకి ఉత్తినే అని ఇచ్చిన దాన్ని కొట్టొచ్చుడు కనబడుతున్నాయి. ఇవాళ మీరు ఇంకోటి చెప్తున్నారు, మెడికల్ ఫర్టర్నిటీకి సంబంధించిన సంజీవని అని పేరెట్టారు చూసారా? మీకు గర్వంగా భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ 25 లక్షలు ఉన్నాయి ఒక్కొక్కడికి మెడికల్ కవరేజ్. వీళ్ళు తెలివితేటలు చూడండి సార్, మనం అంతా వెర్వేదాలు అనుకుంటూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. ఏంటి? ఈ ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ఐడి కార్డులు, సీసీ కెమెరాలు, హాస్పిటల్తో అనుసంధానించి డేటాని ఇవన్నీ కొలేట్ చేయమని. దేనికి పెమ్మసాని గారు ఒకసారి చెప్పారు చూడండి, ఆరోగ్యశ్రీ వద్దు మనకి, ఈ స్వచ్ఛ ఆయుష్మాన్ భారతే బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు పక్క నుంచి చెప్పారు సార్, ఇక్కడ 25 లక్షల కవరేజ్ ఉండడం వల్ల మీ గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే ఇప్పటికీ 21,600 మంది మాత్రమే ఎన్రోల్ అయ్యారు సార్. కానీ ఆరోగ్యశ్రీ పరంగా ఈ డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్ లో దగ్గర 13 లక్షల పైచిలుక ఆరోగ్యశ్రీ ఫలితాలు అనుభవిస్తున్నారు సార్ అని చెప్తారు. ఈ కంపారిజన్ లో ఈ డేటాకి 400 నుంచి 4,000 కోట్లు శాంక్షన్ చేస్తే మరి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, తర్వాత మేము సంపద సృష్టిస్తాం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మా ప్రశాంత్ గారికో లేకపోతే ఆయన ఎవరు మన వైఎస్ఆర్సీపీ వాళ్ళకో మీలాట వాళ్ళకో నాలాట వాళ్ళకో ఓ డేటా సెంటర్ ఒకటి ఓపెన్ చేసి మెడికల్ సంబంధించినంత అలైన్ చేయమని చెప్తారా? మైక్రోసాఫ్ట్ వాడికి ఇచ్చి డేటా అలైన్ చేయమని చెప్తారా? వాడు ఆల్రెడీ ఈస్ ప్రూవ్డ్ దట్ బిల్ గేట్స్ అండ్ మైక్రోసాఫ్ట్ సంస్థ ఇట్ ఇస్ బీన్ ప్రూవ్డ్ ఏమని ఈ చేసిన వ్యాక్సినేషన్ వల్ల వచ్చిన రెప్రికేషన్స్ వరల్డ్ కి సారీ చెప్పుకున్నాడు, పెనాల్టీ క్లాసెస్ ఇంపోజ్ అయ్యి ఉన్నాయి. తర్వాత ఆడపిల్లలకు తయారు చేసిన వ్యాక్సినేషన్ వికటించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఆడపిల్లలు. ఇంత మెడికల్ ఫర్టర్నిటీలో అతనికి ఉన్న అపారమైన అనుభవం కన్నా చేసిన ద్రోహానికి ప్రపంచ దేశాలు వెలివేస్తే మన మెడికల్ డేటా అంతా ఆయనకి ఇస్తారా? కొన్ని ఇది ఉపాధి కల్పించే కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయపరుచుకుని 60-40 రేషియో సార్, అది 60% గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% మన దేవుడు ముందు 60% తో పని మొదలెట్టించవచ్చు కదా. సంజీవని అని పేరు మాడితే ఆయుష్మాన్ భారత్ గురించి మాకు తెలియదు అనుకుంటారా? పొంకాలు డేటా ఉంది నా దగ్గర, చూపించగలను కూడా. నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, 20 లక్షల ఉపాధి కల్పనకి ఈ డేటా సెంటర్ల త్రూగా ఎంత కాదన్నా నాకు తెలిసి 1,00,000 మందికి ఈజీగా ఉపాధి కల్పించవచ్చు. ఎందుకు ఇనిషియేటివ్స్ లేవు ఇలాంటివి? ఎందుకు ఈ ఆర్భాటాలు? పునుగులు తినిపించి కాలక్షేపమా? ఇది వ్యవసాయ క్షేత్రం కాని దగ్గర వ్యవసాయ క్షేత్రం 1,00,000 ఎకరాల పైచీలకు అమరావతికి ఇంకా కావాలని చెప్పి పొక్కలెంటర్ పెట్టి మొత్తం దురించేసే కార్యక్రమం ఉన్న దగ్గర ఆవిడ వచ్చి డేటా చూపిస్తుందా వ్యవసాయ క్షేత్రాల్లో? ఇవాళ వరల్డ్ వైడ్ సమిట్ జరుగుతుంటే ప్రధానమంత్రి గారి అధ్యక్షతలో 75% ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగులకి తీవ్ర ప్రమాదం జరుగుతుంది. దీని మీద ఏం చేద్దామని ఏ సమిట్ లో తీవ్రంగా చర్చిస్తున్నారు. ఇక్కడ మనం మనం పురిటినొప్పుల నుంచి బయటపడి నానా తిప్పలు పడుతుంది దగ్గర లోకేష్ గారి మాట విందాం. టీసీఎస్ లాంటిది వస్తుంది, ఇవన్నీ సాఫ్ట్వేరే కదా, ఏ కంపెనీలు చెప్పలేదు కదా. ఇప్పుడు భవిష్యత్తు మేమంటే ముసలి ఇప్పుడు ఈ ప్రశాంత్ ఇలాంటి వాళ్ళందరూ చిన్నపిల్లలే కదా సార్, వాళ్ళ భవిష్యత్తుకి ఈ ప్రభుత్వం బాటలేదు ఏ టెక్నాలజీ పరంగా. ఇవాళ మీరు టెక్నాలజీ గురించి ఎంత మాట్లాడుతున్నారు కదా, ఏ టెక్నాలజీకి సంబంధించిన విజన్ తోటి కాదండి ప్రసాద్ గారు, చంద్రబాబు గారు ఒక విజన్ తోటి ముందుకు వెళ్తున్నారు. ఆయన గతంలో ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా, గతంలో హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఇవన్నీ కూడా ఆయనలో వచ్చారు కాబట్టి ఇవన్నీ ఆ విజన్ తోటే ఈరోజు ముందు చూపుతో చేస్తున్నారు, కలిసారు అనేది. సరే అది వదిలేయండి, నెక్స్ట్ మనము మాట్లాడదాం ఒకసారి. మీరు ఒక నిమిషం సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ చంద్రబాబు గారు హైటెక్ సిటీ కట్టిన దగ్గర హైటెక్ సిటీలోకి వెళ్ళిన కూడా జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్ లోను
తర్వాత మైత్రివనం పరిసర ప్రాంతాల్లోనూ, తర్వాత ఉప్పల్ పరిసర ప్రాంతాల్లోనూ ఈ కంపెనీలు అన్నిటికీ మనం సాఫ్ట్వేర్ హబ్ తయారు చేసిన తర్వాత అక్కడ అన్ని ఒక వేదిక క్రియేట్ అయ్యింది. ఆ రోజు కూడా రహేజా మైండ్ స్పేస్ మీకు తెలియదు కదా, నాకు తెలియదు కాదు, రహేజా మైండ్ స్పేస్ కూడా ఉచితంగా ల్యాండ్ ఇస్తే వాడు ఇవాళ ఎన్ని టవర్లు కట్టాడు? 24 టవర్లు కట్టాడు. అందులో అన్ని కూడా ఇంక్లూడింగ్ నేను పనిచేసిన 4 సాఫ్ట్వేర్ కంపెనీల్లో 4 అక్కడ అద్దె భవనాల్లో ఉన్నాం మేము. వీ యూస్ టు పే రామ్సమ్ మనీ ఫర్ రహేజా. ఎవరు డబ్బులు సాధించుకున్నారు? హైటెక్ సిటీలో కాస్ట్ కంపారిజన్ చేస్తే రహేజా ధర 2 times ఎక్కువ. రైట్. హైటెక్ సిటీ వాళ్ళ ఆక్యుపేషన్ చూడండి. రైట్. మళ్ళీ సబ్జెక్ట్ మనం యాక్చువల్ దీని మీద తీసుకున్నాము. సో మధ్యలో బిలిగేట్స్ ఒక టాపిక్ వచ్చింది. సార్ పర్లేదు, మహేష్ గారు నా ఆడియో వినపడుతుందా మీకు? చివరిగా చెప్పండి. మహేష్ గారు, ఒకటి ఈరోజు చూశాను బొత్స మాట్లాడుతూ అన్నారు, ఏదైతే ఇందాపూర్ డైరీకి సంబంధించిందో ఈ అక్రమాలన్నీ కూడా మేము బయట పెడతాం, దీన్ని వదిలేదు. ఈరోజు సభలో చర్చించాలనుకున్నాం కానీ వాళ్ళు వాయిదా తీర్మానం ఇస్తే తిరస్కరించారు. కానీ దీన్ని ప్రజల్లోకి వెళ్తాం, ఏం చేయబోతున్నారు దీనిపైన, అసలు ఏం జరిగింది అనేది, ఏం చేయబోతున్నారు, ఏంటి అసలు మీ స్ట్రాటజీ ఏముంది ఫ్యూచర్ దీనిపైన? నిజాలు ఏవైనా నిలకడ మీద తెలుస్తాయి. ఇవి కేవలం కల్పితంగా ప్రతిపక్షమైనటువంటి వైసీపీ మా మీద బురద చల్లే ప్రయత్నం ప్రభుత్వం చేసింది అన్న మాట అక్షర సత్యం. ఇవాళ బొత్స గారు దాని గురించి స్పష్టంగా వివరణ ఇవ్వడం సహించలేక, ఓర్వలేక ఇలా ఎదురుదారి తిరగడం తప్పితే ఇవాళ సోషల్ మీడియా చాలా వేగంగా వ్యాప్తి చెందుతా ఉంది. ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఉంటా ఉంది. దానికి సంబంధించినటువంటి డేటా ప్రతి ఒక్కరికి అనుక్షణం వస్తా ఉంది. రానున్న రోజుల్లో మనం మసిపూసి మారడిగా చేయగలం కానీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఏదో అదిరించి బెదిరించి అధికారంలో ఉన్నామని మాట్లాడగలుగుతాం కానీ ప్రజల ఓటుని మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని తప్పుడు దారి వైపు ప్రజల్ని తీసుకెళ్లాలనుకున్నా ఇవాళ ప్రజలైతే క్లియర్ కట్ గా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇవాళ బొత్స గారు ఏంటంటే వాస్తవాన్ని మాట్లాడారు, వాస్తవాన్ని దగ్గరగా చెప్పాను. మీరు దీన్ని రానున్న రోజుల్లో ప్రజల మధ్యకి తీసుకెళ్తామంటే ప్రజల మధ్యకి తీసుకెళ్తే ఎక్కడ మీ తప్పులు బయటపడతాయో దీన్ని స్వార్థపూర్వకంగా మీరు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని ఇబ్బంది కాదు. మహేష్ గారు ఒక పాయింట్ ఇక్కడ, మహేష్ గారు ఒక విషయము, మహేష్ గారు ఇప్పుడు కాదు మహేష్ గారు ఇక్కడ ఏ ప్రజల ఓట్లతో అయితే మీరు గెలిచారో మళ్ళీ ఆ ప్రజల తిరస్కారంతోనే మీరు ఇంటి దారి పట్టే రోజులు వస్తా ఉంటాయి. మహేష్ గారు ఇక్కడ ఒక అవకాశం ప్రజలందరూ మీకు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కష్టపడిచ్చారో ప్రజలందరికీ అర్థమైపోయింది. అందుకే మనం ఆడ కూర్చోబెట్టారు. అందుకే మీకు ఆ విధంగా మీ పార్టీకి ఆ విధంగా అయిపోయింది. వైనాడు 175 అన్నారు. మీరు నొక్కి నొక్కి చెప్తున్నారు కానీ మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని అక్కడ కూర్చోబెడితే ఎంత తప్పు చేశారో ఈ రోజు ప్రజలకు అర్థమవుతుంది. 2019 ఎలక్షన్స్ మీరు గెలిచిన తర్వాత మమ్మల్ని మమ్మల్ని ఎక్కడ కూర్చోబెడతారో, మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెడతారో ఆ ప్రజలే నిర్ణయిస్తారు. ఆ వెంకటేశ్వర స్వామి. మహేష్ గారు ఒక్క విషయం చెప్పండి ప్లీజ్, ఒక్క నిమిషం. ప్రశాంత్ గారు మీరు మాట్లాడారు కదా, ఒక్క నిమిషం ప్లీజ్. సరే, మీకు ఈ రాష్ట్రంలో మరలా అవకాశం. మహేష్ గారు ఒక పాయింట్ చివరిగా ఒక విషయం చెప్పండి. లేదని మీరు గట్టిగా చెప్పితే అవాస్తవాలు వాస్తవాలు అయిపో బ్రదర్. మీరు ఎందుకు లడ్డూ ఇష్యూ పైన, నెయ్యి ఇష్యూ పైన ససెంబ్లీలో చర్చిద్దామని ఈ రోజు పరిపాలిస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తారు? ప్లీజ్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్రశాంత్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం మీరు మాట్లాడకండి. ప్రశాంత్ గారు దయచేసి ఒక్క నిమిషం, సమయం లేదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మహేష్ గారిని ఫైనల్గా. ఒక్క విషయం చెప్పండి మహేష్ గారు, వాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తూ ఉన్నారు వాళ్ళు లడ్డు పైన మీరు కల్తీ జరగలేదు నెయ్యి అని మీరు అంటున్నారు కదా సార్, అదే అంశం చర్చిద్దాము మీరు సభకు రమ్మని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఆ అంశం చర్చించకుండా ఇందాపూర్ డైరీ అనేది ఎందుకు తీసుకొస్తున్నారు అనేది, అది కదా ఈ పాయింట్ ఇక్కడ. చెప్పండి మిమ్మల్ని మహేష్ గారు వినపడుతుందా నా ఆడియో? ఒక్కసారి రిపీట్ చేయండి. ఇప్పుడు ఈ రోజు కూటమి ప్రభుత్వం చెప్తున్నారు వాళ్ళు మీరు నెయ్యి కల్తీ జరగలేదు అని మీరు చెప్తున్నప్పుడు సభలో చర్చిద్దాము రండి అని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఆ అంశాన్ని చర్చించకుండా ఏదైతే ఇందాపూర్ డైరీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి డైవర్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు అంటున్నారు. ఈ అంశం మీద చర్చించవచ్చు కదా మీరు, లడ్డు కల్తీ జరగలేదు. బాగానే ఉందండి, సభలో చర్చిద్దాం రండి అని అన్నారు, బాగానే ఉంది. ఎక్కడ సభలో చర్చిస్తున్నారండి? మాటలు మాత్రం చెప్తా ఉన్నారు, చేతలైతే ఎక్కడా లేవు. సభలో చర్చించగానే రండి అంటున్నారు, అక్కడికి రాగానే మా గొంతులు నొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో పోలీసులతో కానివ్వండి, గుండాలతో కానివ్వండి, అధికారం అహంకారంతో కానివ్వండి
మా మాటల్ని, జనాల తరపు నుంచి మేము మాట్లాడే మాటల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తాం లేదా? అది వాస్తవం కాదా? మీరు చేస్తున్నారు, అని చేసే ప్రయత్నం మీరు చేశారు గతంలో. ఏబిఎన్ ప్రజలకు చూపించలేదు, ఈటీవీ ప్రజలకు చూపించారు. మీరు చేశారు. ప్రతి మనిషికి మనస్సాక్షి అనేది ఉంటుంది ప్రశాంత్ గారు. చెప్పారు అక్కడ కూర్చోబెట్టారు, మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. మమ్మల్ని ఇక్కడ కూర్చోబెడతాం వల్లే, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినందుకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత తప్పు చేశారో వాళ్ళకే అర్థమవుతుంది. రాష్ట్ర రోజుల్లో కూర్చోబెట్టారో వాళ్ళకి బాగా తెలుసు. రైట్ ఓకే, చూద్దాం. ప్రశాంత్ గారు చూద్దాం. చదువుతున్నారా ఎక్కడైనా? ప్రజలందరూ మంచి పరిపాలన అందిస్తున్న కుటుంబ ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ సంతోషపడతా ఉన్నారు రాష్ట్రం. రైట్ ఓకే, చూద్దాం. ప్రజలన్నీ గమనిస్తున్నారండి, ఎవరు ఏందనేది గమనిస్తున్నారు. థ్యాంక్ యూ, మీరు చర్చలో పాల్గొన్నందుకు. చర్చలో పాల్గొన్న థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారికి, అదేవిధంగా ప్రశాంత్ గారికి, అదేవిధంగా మహేష్ గారికి. చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా, మొత్తానికి ఏదైతే గత 2 రోజులుగా మనం చూస్తున్నాము, ఏదైతే డైరీ ఉందో తిరుమల తిరుపతి లడ్డూకు సరఫరా చేసే డైరీలకు సంబంధించి ఏదైతే టెండర్లు ఉన్నో దానికి ఇందాపూర్ డైరీ సంస్థ కూడా ఈ యొక్క టెండర్ దక్కించుకోవడం జరిగింది. దీనిపైన ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. దీని వెనకంతా కూడా హెరిటేజ్ ఉంది. దీని వెనక హెరిటేజే కాదు, టీడీపీ పెద్దలంతా కూడా ఉన్నారు. ఎందుకంటే బ్లాక్ లిస్ట్లో పెట్టిన ఇందాపూర్ డైరీకి ఏ రకంగా కట్టబెడతారనేది ప్రధానంగా వైసీపీ ఆరోపణలు చేస్తుంది. దీనికి ఇటు వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు, మండలి మీరు చర్చించారు. సో ఈ దానిపైన వీళ్ళు తిరస్కరించారు. సో ఒకవేళ చర్చించకుండా సరే మేము ప్రజల్లోకి వెళ్తామనేది చెప్తున్నారు. మరి నిజంగా ఎంతవరకు వాస్తవం ఉంది, ఏంది ఈరోజు వైసీపీ ఆరోపణలు దానిపైన అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు రామచంద్ర మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 6 టీవీ. సమ్మని ఆరోపణ.